యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయతి యం సామగాః. ఏదైనా ఒక సత్యాన్ని, ఒక తత్వాన్ని గుర్తించాలి అని అంటే దానికి ఒక అర్హత అనేది ఒక ప్రధానమైన అంశం. అర్హత అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోకపోతే దేన్ని పడితే దాన్ని సత్యం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈరోజు ఒక విచిత్రమైన పోకడ ఏంటంటే ఈ భూమి మీద దేవుడు ఎవడికి కనబడట్లేదు కాబట్టి ప్రతి మతస్థుడు మా దేవుడే దేవుడు అని రుద్దే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా ప్రభువే దేవుడని ఒక మతం, లేదు అల్లాయే దేవుడని ఒక మతం, లేదు ఇంకొకడు దేవుడని ఇంకొక మతం, లేదు కృష్ణుడు దేవుడని, రాముడు దేవుడని, నారాయణుడు దేవుడని, అమ్మవారు దేవత అని. ఎవరైతే ఒక పర్టికులర్ అంశాన్ని తీసుకుని ఇది దేవుడు అని ఒక ప్రచారం సాగుతూ ఉందో, ఈ ప్రచారం అంతా కూడా ఒకసారి ఆలోచిస్తే వీటన్నిటిని ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు దేవుడని నమ్మిన దాన్ని చూసారా? చూడలేదు. నేను కృష్ణుడు దేవుడు అని అంటే నేను ఆ కృష్ణుడిని చూశానా ముందు ప్రచారం చేయడానికి? రాముడు దేవుడు అని నేనంటే నేను ప్రచారం చేస్తే ఆ రాముడిని నేను చూశానా? చూడలేదు. లేదు అల్లా దేవుడు అని అంటే అల్లాని నేను చూశానా? లేదు యేసువే దేవుడు అని అంటే యేసుని చూశానా? వీళ్ళు ఎవరు? ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ దట్ వీళ్ళెవరూ ఆ దేవుణ్ణి చూడలేదు. ఎందుకు నేను ధైర్యంగా చెప్పగలనంటే ఇందులో నేను కృష్ణుణ్ణి ప్రచారం చేస్తున్నాను అన్నవాడు ఎవరైనా నాకు కృష్ణుణ్ణి చూపించమనండి. యేసుని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి నా దగ్గరికి నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, జీసస్ని చూపించమనండి, అల్లాని చూపించమనండి. నోవే. హైలీ 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 ఇంప్రాక్టికల్. అంటే వీళ్ళందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు. నమ్మిన దేవుణ్ణి ఎప్పుడైనా మీరు చూశారా అని అడిగితే ధైర్యంగా సత్యంగా వాళ్ళు ఒప్పుకోలేరు. ఒకటి, మూర్ఖంగా మన మీద అడ్డంగా పడి వాదించవచ్చేమో, కానీ మీరు ఇలా ఖండిస్తున్నారా, మమ్మల్ని దూషిస్తున్నారా, మమ్మల్ని ద్వేషిస్తున్నారని. నో, ఎవరిని దూషించక్కర్లేదు. నేను ఎంతకాలం నమ్మాలి దేవుడు ఉన్నాడన్న సంగతి? నా జీవితకాలం నమ్ముతూ కూర్చోవడమే. ఒక ఆడపిల్ల నాకు భర్త వీడు అని నమ్మితే సరిపోదు. ఏదో రోజు చూడాలి, భర్తని దగ్గర అవ్వాలి, తాళి కట్టించుకోవాలి, చేరు అవ్వాలి, తన సొంతం అవ్వాలి. ఒక ఆడపిల్లకి భర్త అనేది నమ్మదగ్గ వస్తువే అయితే ఇంక జీవితంలో పెళ్ళి ఉండదు, వాడు సొంతం కాలేడు. అలాగనే నేను దేవుడు అని నమ్మిన దాన్ని నేను పొందకపోతే, నేను దాన్ని గుర్తించకపోతే, నాకు అది అనుభూతం కాకపోతే, కేవలం ఒక నమ్మదగ్గ వస్తువుగా మిగిలిపోతే ఫ్యూటైల్, ఇంకది నాకు పనికిరాదు. అది ద వెరీ స్టేట్మెంట్ ఈజ్ ఫ్యాబులస్. దాంట్లో ఏ సత్యత లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఒక రకమైన మానసిక ధోరణిలో ఆ దేవుణ్ణి వీళ్ళు అంగీకరించి దాన్ని ప్రచారం చేసి 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 ప్రచారకులే. ఇప్పుడు వాళ్ళు దాని నుండి బయటపడాలి అని అంటే తట్టుకోలేక దాంట్లో ఇమిడిపోయి అలా పడున్నారేమో. కానీ వాస్తవానికి కళ్ళు తెరిచి ఒకసారి నేను ప్రచారం చేసే దేవుణ్ణి, అందరికీ నేను దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాను, ఈయన మా దేవుడు, ఈ దేవుడి దగ్గరికి దారి ఉంది, ఈ దేవుడికి దారి చూపిస్తాము అని చెప్పి ప్రచారాలు, పుస్తకాలు అచ్చు వేయించి, లేకపోతే ప్యాంప్లెట్లు కొట్టి, లేకపోతే ఏవైనా సరే ప్రచారం చేస్తున్నటువంటి ఏ మతమైనా
ఒక్కసారి ఆ మతస్థులు కానీ ఆ ప్రచారకులు కానీ ఒక్కసారి తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని ఎవరి దగ్గర గుండెలు తెరుచుకోక్కర్లేదు, వాళ్ళ హృదయాన్ని వాళ్ళే ఒకసారి పరిశీలన చేసుకుని నేను ప్రచారం చేస్తున్న దేవుణ్ణి నేను ఎప్పుడైనా చూశానా, లేదు కేవలం ఏదో ఒక గ్రంథంలో చెప్పింది నమ్మాను, లేదు ఎవడో నాకు ఒకడు చెప్పాడు నేను నమ్మాను, నా నమ్మకమే తప్ప నేను ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేశానా? ఒకవేళ ప్రయత్నం చేస్తే అది ఏమైనా కనబడుతుందా? నో, హైలీ ఇంప్రాక్టికల్. మరి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు స్వామి? మీరు ఏమిటి మాట్లాడాలనుకుంటున్నారు? ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటనంటే, దేవుడు నమ్మదగ్గ వస్తువుగా మిగిలిపోతే నాకు అటువంటి నమ్మకాలు వద్దు. ఎందుకనంటే నా అమూల్యమైన జీవితం వాడిని నమ్మి, వాడేమో నాకు కనపడడు, నన్ను నమ్మంటాడు, నేను వాడి గురించి ఈ ప్రపంచంలో చాలా విషయాలు మానుకోవాలి, అతను నమ్మాలి, అతనేమో నాకు కనపడడు, నువ్వు నమ్మే పడుండి జీవితకాలం అంటే ఏమిటిది? వేర్ ఇట్ ఈస్? పోనీ ఇదేం అతను చెప్పలేదు, ఎవరో ఒకడు చెప్పాడు నాకు, అంతే. ఒక గ్రంథం చెప్పింది అనుకుందాం. కాబట్టి ఒక 100 పేజీల పుస్తకమో, ఒక 200 పేజీల పుస్తకమో, ఆఫ్ కోర్స్ ఒక 1000 పేజీల పుస్తకమో, లేకపోతే 4000 పేజీల పుస్తకం అవ్వచ్చు, లేదు ఇంకొక వ్యక్తి సాటి మనిషి అవ్వచ్చు. ఒక వ్యక్తి నాకొచ్చి నువ్వు దేవుణ్ణి నమ్ము, చాలా గొప్పది జరుగుతుంది, మహిమలు జరుగుతాయి, ఇవి జరుగుతాయి అవి జరుగుతాయని వాడంటే నేను నమ్మాను అనుకోండి, ఎంతకాలం? నీకు అంతకాలం బట్టేదాకా నమ్ముతూ ఉండు. ఇంకోటి వాదన, వాడు లేచొస్తాడు ఒకసారి, ఎప్పుడో ఒకప్పుడు. ఎక్కడి నుంచి లేచొస్తాడు వాడు? ఎప్పుడు లేచొస్తాడు? నేను పోయేలోపు లేచొస్తాడా, లేకపోతే నన్ను లేపుకుపోతాడా? ఏమిటి, ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒకసారి ప్రశ్నించుకుంటే, ఒక మేధావిగా, ఒక బుద్ధి ఉన్నటువంటి ఒక మనిషి, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ప్రశ్న వేసుకోగలిగితే, దీనికి సమాధానం ఈ భూమి మీద మహమ్మదీయ మతం ఇవ్వలేదు, క్రైస్తవ మతం ఇవ్వలేదు, బౌద్ధం ఇవ్వలేదు, ఏ మతం ఇవ్వలేదు. ఒక హిందూ ధర్మం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. భగవంతుణ్ణి నేను నమ్మడం కాదు, నాకు స్వానుభవం కావాలి. నమ్మకంతో నా జీవితాన్ని ముడిపెట్టి, ఇంత అమూల్యమైన జీవితాన్ని ఏదో నమ్మండి అని చెప్పి వాడేమో కనపడి చావుడు, మనకు అర్థం కాదు. వీడెవడో చెబుతూ ఉంటాడు మనకు దేవుడని, ఏదో ఒక గ్రంథం పట్టుకొచ్చి మనకి ఇస్తారు, ఇది చదువుకోమని. ఈ సంస్కృతంలో కొన్ని ఉంటాయి, లేకపోతే ఇంగ్లీషులో కొన్ని ఉంటాయి, లేకపోతే అరబిక్లో కొన్ని ఉంటాయి, లేకపోతే తమిళంలో కొన్ని ఉంటాయి, ఏ భాషలో ఉంటాయి. ఎన్ని మనం కష్టపడతాం, చదువుకుంటాం, ఏదో నోటుకొచ్చింది మనం కంఠస్థం చేస్తాం, పడతాం. బట్ ఇంత నా కష్టము దేనికోసం అంటే ఒక నమ్మకం కోసమే అయితే నాకొద్దు. నేను కష్టపడతాను, కానీ అది నిజమవ్వాలి, నా కష్టం నిజమవ్వాలి. నా కష్టము కేవలం నమ్మకంగా మారిపోయి ఉండిపోతే సరిపోదు, నాకొద్దు. నా కష్టార్జితం నిజమవ్వాలి, అంతేనా కాదా? కాబట్టి నా యొక్క ఈ కష్టాన్ని, నా యొక్క ఈ పరిశ్రమని నిజం చేయించగలిగే ఏకైక సంస్కృతి, ఏకైక ధర్మం ఈ భూమి మీద హిందూ ధర్మం ఒక్కటే. గంటాపదంగా గంటలు మోగించి చెప్పొచ్చు, ఎక్కడ ఏం అనుమానం అక్కర్లేదు. ఎందుకనంటే నేను ఒక పట్టాన్ని దేన్ని అంత త్వరగా వెంటనే అంగీకరించే వ్యక్తిత్వం కాదు నాది. ఎవరే లోపం ఉంటే లోపం ఒప్పుకుంటాం. ఎందుకు అనంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తీసుకున్నటువంటి ఒక గొప్ప అమోఘమైన కోణం ఏంటనంటే, కృష్ణుడే చెప్పాడు ఇక్కడ భగవద్గీతలో స్వయంగా, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం అన్నాడు ఆయన. అంతేకాదు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. అర్జున, నన్ను చూసి, ఇదిగో ఈ రూపాన్ని చూసి ఇదే దేవుడు అనుకుంటే పొరపాటు అర్జున, ఈ రూపం దేవుడు కాదు అని డిక్లేర్ చేసినటువంటి సజీవమైనటువంటి సగుణమైనటువంటి మూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. నన్ను నువ్వు దేవుడు అనుకున్నప్పుడు, నన్ను దేవుడుగా నువ్వు చూడాలన్నప్పుడు, ఇదిగో ఈ ముక్కు, ఈ కళ్ళు, ఇదిగో నెమలి పించం, లేకపోతే ఈ శరీరం, ఈ ఆకృతి కాదు దైవం అనేది. మరి దైవం అంటే ఏమిటి? దైవం అంటే ఎలా ఉంటుంది? మరి నువ్వు కాదా దైవం? ఎస్, ఇది ఒక దేహం. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయ. నీకెలా ఒక దేహం వచ్చిందో, నా యొక్క స్వయమైనటువంటి ప్రజ్ఞతో ఈ దేహాన్ని
పుచ్చి ఇక్కడ తెచ్చుకుని ఈ భూమి మీద వ్యక్తమయ్యాను నేను. ఈ దేహం సత్యం కాదు. ఈ దేహము ఈ భూమి యొక్క సొత్తు. ఇది ఇక్కడే వదిలిపెట్టిపోవాలి నేనైనా. ఇదేం పట్టుకుపోవడానికి కుదరదు నాకు. నేను కృష్ణుణ్ణి కదా, నాకు అన్ని సిద్ధులు ఉన్నాయి కదా, ఈ దేహాన్ని నేను పైకి పట్టుకెళ్ళడం కుదరదు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. రాముడిగా మనం ఆరాధించే ఆ దేవుడైన రాముడి యొక్క దేహాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ధర్మాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించి మళ్ళీ రాముడని ఆ దేహాన్ని అదే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక తాత్వికతకు, ఒక సత్యతకు రూపం లేదు. కానీ సత్యం వ్యక్తం అవ్వాలనంటే, ఒక తత్వం వ్యక్తం అవ్వాలంటే రూపం ఉంటే వ్యక్తమవుతుంది. కాబట్టి రూపాన్ని తత్వానికి ఆపాదించి రూపమే తత్వం అనంటే అది మూర్ఖత్వం. ఈ 3 స్టెప్స్ అర్థం చేసుకోండి. ఒక తత్వానికి రూపం ఉండదు. తత్వం వ్యక్తం అవ్వాలంటే ఒక రూపం కావాలి. కానీ ఆ రూపాన్నే తత్వం అనుకుంటే అది మూర్ఖత్వం, భ్రమ. ఈ 3 ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. పరమార్థం అనేటువంటిది ఒక తత్వం, అది సత్యం. ఆ సత్యాన్ని మన ఋషులు ఒక రూపంతో ఆవిష్కరించారు. ఒక కృష్ణుడు అన్నాడు, ఒక రాముడు అన్నారు, ఒక శివుడు అన్నారు, అమ్మవారు అన్నారు. కానీ ఏ హిందువు కూడా శివుణ్ణి అలా చూస్తూ అదే దేవుడు అని ఉండిపోవడం ఒక నమ్మకం. కానీ మన శాస్త్రాలన్నీ కూడా ఇంకా ముందుకు నడిపిస్తున్నాయి. ఒక విగ్రహాన్ని మనకు పరిచయం చేసినటువంటి ఈ హిందూ సంస్కృతి ఆ విగ్రహాన్ని మనల్ని విగ్రహం నుండి ఇంకా దాటించి యథార్థమైనటువంటి స్థితికి నడిపించే బాధ్యత కూడా చేపట్టి, అంతేగాని విగ్రహం దాకా ఆగిపోమ్మని, ఇతనే దేవుడు, నీ జీవితకాలం ఇంతే, వీడే దేవుడు, వీడిని పట్టుకుని ఏడు అంతే, నీకు వాడు కనపడడు, నువ్వు ఏడుస్తూ ఉండు, వాడు వింటుంటాడు ఎక్కడో. అదేంటిది? అసలు వాడు వింటున్నాడో లేదో నా ఏడుపు అర్థం కాదు నాకు. కాబట్టి ఈ నమ్మకంతో మిగిలిపోయేటువంటిది నాకొద్దు. నా యొక్క పరిశ్రమ, నా యొక్క అవగాహన ఒక నిజంగా మారాలి. అది ఒక నిజంగా ఒక రూపాంతరం పొందాలి. అది నిజంగా ఆవిష్కరించబడినప్పుడే నా ఆనందానికి పరిధి లేదు, నా ఆనందానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు. ఒక కాన్సెప్ట్ని శ్రీకృష్ణ పరమాత్మ, ఒక అద్భుతమైన ఒక అవగాహనని మన ముందు పెడుతున్నాడు ఆయన. ఏమిటి అవగాహన అనంటే, ఏ ఏ రూపాలలో తను వ్యక్తమవుతున్నాడో, తన యొక్క ఆ దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపాలతో వ్యక్తమవుతుందో, అది ఎలా ఉందో దాన్ని ఇప్పుడు మనకు రాబోయే ప్రతి శ్లోకంలో చెప్తున్నారు. దానికి ప్రాతిపదికగా ఏకత్వేన, ఇంత అద్భుతంగా చెప్పారు చూడండి, ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. అర్జున, నన్ను తన ఆత్మగా గుర్తించేటువంటి జ్ఞాని ఉన్నాడు. తనకంటే వేరుగా ఒక విగ్రహంలో భగవంతుడిగా గుర్తించే భక్తుడు ఉన్నాడు. ఈ ప్రకృతే నన్నుగా ఆరాధించేటువంటి ఉపాసకుడు ఉన్నాడు. అంటే సింపుల్ భక్తుడు, సింపుల్ ఉపాసకుడు, ఒక జ్ఞాని. 3 స్టాండ్ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాడు పరమాత్మ. తన స్వరూపంగా గుర్తించి అఖండాత్మ భావనతో ఆ స్వస్వరూప అనుసంధాన స్థితిలో మిగిలిపోయినటువంటి జ్ఞాని ఇక్కడున్నాడు. వాడు జ్ఞాన మార్గంలో, జ్ఞానం అనేటువంటి విచారణతో తన స్వస్వరూప అనుసంధాన స్థితిని పొందినవాడు జ్ఞాని. స్పష్టంగా, నిర్దిష్టంగా నా యథార్థమైన తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నవాడు జ్ఞాని. ఇక భక్తుడంటావా, వాడికి ఆ జ్ఞానము కలిగే అర్హత లోపల లేదు. కానీ నన్ను ఒక భగవంతుడిగా పృథక్త్వేన, తనకంటే అన్యంగా ఒక విగ్రహంలో కృష్ణుడు అనుకుని ఆరాధిస్తున్నాడు. వాడు సింపుల్ భక్తుడు, వాడిలో ఆ జ్ఞానం లేదు. ఇంకొకడున్నాడు బహుదా విశ్వతో ముఖం. అసలు ఈ ప్రపంచాన్ని చూసి, ప్రకృతిని చూసి, ఈ విశ్వాన్ని చూసి, ఈ సృష్టిని చూసి ఆశ్చర్యం చెందుతుంటాడబ్బా పరమాత్మ. ఏమిటయా, ఈ గాలి రూపంలో నువ్వు సంచరిస్తున్నావా? సూర్యుడి రూపంలో ప్రకాశాన్ని ఇస్తున్నావా? నదుల రూపంలో ప్రవహించి నాకు చల్లటి నీళ్ళనిచ్చి కాపాడుతున్నావా? జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, తేజస్వినామహం.
బలం బలవతా చాహం తేజస్వినామహం. ఒక్కొక్కటి ఉపాసకుడు ఏం చేస్తాడంటే ఈ ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూస్తాడు. సూర్యుని చూసి ఆశ్చర్యం, పరమాత్మ నీ తత్వమే ఈ రూపంలో ప్రకాశిస్తుందా. నక్షత్రాలని చూసి ఆశ్చర్యం, భూమిని చూసి ఆశ్చర్యం. అంటే ఈ ప్రకృతిలో ప్రతి దాన్ని పరమాత్మ సొత్తు, పరమాత్ముడు ప్రతిబింబిస్తున్నాడు ఈ ప్రకృతిలో. అందుకని ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, క్లోజ్ యువర్ ఐస్, సీ ద గాడ్ ఇన్ మెడిటేషన్, ఓపెన్ యువర్ ఐస్, సీ ద సేమ్ గాడ్ ఇన్ ది క్రియేషన్. కళ్ళు మూసుకో, భగవంతుని లోపల ధ్యానించు. కళ్ళు తెరువు, భగవంతుని బయట అన్ని రూపాల్లో ధ్యానించు. అంటే కళ్ళు మూసుకుంటే నీలో భగవంతుని ధ్యానించగలిగినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు అన్నింటిలో దేవుణ్ణి ఎందుకు ధ్యానించలేవు? నీలో ఉండగలిగిన వాడు దాంట్లో మటుకు ఉండలేడా? కాబట్టి ధ్యానానికి కళ్ళు మూసుకో, నీలో భగవంతుణ్ణి చూడు. వ్యవహరించేటప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువులో ఆ పరమాత్మ నీలో ఎలాగైతే ధ్యానంలో కనపడ్డాడో, నువ్వు చూసే ప్రయత్నం చేశావో, కళ్ళు తెరుచుకున్న తర్వాత నీ కంటి దృష్టి దేని మీద పడుతూ ఉందో వాటన్నిటిలో ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించే ప్రయత్నం చేయి. ఆ గుర్తింపు చేసే దిశగా ఇప్పుడు మనకు పరమాత్మ ఒక అద్భుతమైన ప్రక్రియ తీసుకున్నారు. 16వ శ్లోకం నుండి నాతో పాటు చెప్పండి. కాబట్టి ఇక్కడ పరమాత్మ అనేటువంటిది ఒక వ్యక్తీకరింపబడ్డటువంటి రూపం కాదు, ఒక నామం కాదు, ఒక రూపం కాదు. పరమాత్మ అనేటువంటిది ఒక మహాతత్వం, ఒక మహాస్థితి. అదొక సైద్ధాంతిక తత్వం. అది దాన్ని విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా, సరైనటువంటి లోపల పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా సత్యత్వానికి మనం చేరువై కళ్ళు తెరుచుకున్నప్పుడు వాస్తవం అనేది ఆవిష్కరింపబడుతుంది. అటువంటి వాస్తవికతను ఆవిష్కరించే దిశగా ఇక్కడ ఈ 16వ శ్లోకం మనకు చెప్తున్నారు. చెప్పండి. శ్రీ భగవానువాచ అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. ఇక్కడ వైదికమైనటువంటి కర్మ విభాగాన్ని, మంత్ర విభాగాన్ని, వీటన్నిటిని తీసుకొని పరమాత్మ ముందు ముట్టుకున్నాడు. ఎందుకనేది మీకు అర్థమవుతుంది. వైదిక సంస్కృతిలో క్రతువు అనేదాన్ని ఒకటి చేస్తారు, అది కూడా ఒక కర్మ. అలాగనే యజ్ఞం అనేది ఒక కర్మ. అలాగనే స్వధా అనేది కూడా ఒక కర్మ విభాగం. అలాగనే ఇవన్నీ చేయడానికి మంత్రం కావాలి, ఆజ్యం కావాలి, చరు పురోడాశాలు కావాలి, అలాగనే అగ్ని కావాలి. అంటే వైదిక విధానంలో క్రతు అనేది ఒక విభాగం. క్రతు అంటే ఏంటనంటే శ్రౌత కర్మలు. మనకు వేదం చెప్పేటువంటి క్రతు అనేటువంటి శబ్దానికి అర్థం శ్రౌత కర్మలు. అంటే శృత్యా ఉక్త కర్మాణి శ్రౌత కర్మాణి. అంటే శృతి ద్వారా చెప్పబడ్డటువంటి కర్మలని శ్రౌత కర్మలు అంటారు. ఈ కర్మలు ఏంటనంటే అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, శాంతపన, పౌండరీక, చైన, వాజపేయ, అశ్వమేధము. ఈ 7 కూడా సప్త యాగాల్ని శ్రౌతము అని అంటారు. ఈ 7 యాగాలు కూడా శ్రౌత యాగాలు, ఇవి శ్రౌతములు అంటారు వీటిని. ఇవన్నీ నేనే అంటున్నాడు ఆయన. అంటే ఇవన్నీ నేనే అంటే అర్థం ఏంటంటే అగ్నిష్టోమం ఎందుకు చేయాలి, ఆప్తోర్యామం ఎందుకు చేయాలి, శాంతపనం ఎందుకు చేయాలి, పౌండరీకం ఎందుకు చేయాలి, చైనం ఎందుకు చేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే ఇవి ఒక్కొక్క విధానంలో ప్రకృతికి ఒక్కొక్క రకమైనటువంటి అంశాన్ని అవి చేకూర్చి, పుష్టిని చేకూర్చి ప్రకృతిని పరిపుష్టిగా మార్చేటువంటి క్రమమే ఈ శ్రౌత యజ్ఞము యొక్క ప్రధానమైన అంశం. అతిరాత్రం. కాబట్టి ఇవన్నీ శ్రౌత కర్మలు. ఇవన్నీ ఈ శ్రౌత కర్మలు ఎందుకు చేయాలి అని అంటే ఎస్, ఇట్ హ్యాస్ టు బి డన్. ఈ ప్రకృతి ఒక కార్మికమైన ప్రకృతి, కర్మతో ముడిపడి ఉన్న ప్రకృతిది. అందుకనే మనం కూడా కర్మతో ముడిపడి బ్రతుకుతున్నాం. ఇక్కడ మనం ఇక్కడికి తెలియకుండా, సంబంధం లేకుండా ఊడిపడిపోలేదు. మాంసం పిండం ఊడిపడ్డట్టు మనం ఏం పడలేదు. మనం ఇక్కడ పడ్డాము అని అంటే ఒక కర్మతో అనుబంధమై ఉన్నాం.
మనం బ్రతుకుతున్నామంటే ఒక కర్మతో అనుబంధమై బ్రతుకుతున్నాం. మనకు ఆఖరి ఊపిరి ఆగిపోయిందనంటే కర్మ పరిపక్వమే, ఇక్కడతో కర్మబంధం పూర్తయింది. ఆ కర్మ ప్రయాణానికి దారి తీస్తుంది నాకు. కాబట్టి ఒక కర్మ అనేటువంటిది, ఒక నియతి ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉంది, ఈ లోకాన్ని. అసలు కర్మ అనేటువంటిది ప్రకృతిలో లేకపోతే, ఆ నియతే లేకపోతే, అన్నీ జడంగా ఎక్కడికక్కడ స్తబ్దంగా ఉంటే అసలు మనం పుట్టలేం. అన్నీ జడాలుగా ఉంటే మనం ఏం పుడతామండి? తండ్రి ఒక జడ పదార్థం, తల్లి ఒక జడ పదార్థం, వీడు ఎక్కడి నుంచి పుడతాడు ఇంకా? కాబట్టి వాళ్ళల్లో ఒక కర్మ, వాళ్ళిద్దరి యొక్క కర్మ ఫలమే నేను. బాగా ఆలోచించండి, వాళ్ళిద్దరూ నిర్వర్తించిన కర్మకు ఫలమే నేను. అంటే నేను పుట్టాను అని అంటే వారి కర్మ యొక్క ఫలం. వారికి కర్మ ఎందుకు చేయాలి? సంకల్పం. సంకల్పం ఎందుకు రావాలి? దాని వెనక జన్మాంతర కర్మ. కాబట్టి ఇవన్నీ ప్రతిదీ కూడా అంతర్లీనమై ఒక అద్భుతమైన కార్మిక వ్యవస్థ ఈ ప్రకృతిని నడిపిస్తుంది. ప్రతిదీ కర్మ. ఇప్పుడు చీకటి పడింది, బస్ అంతే, రేపు మళ్ళీ ఉదయం అవుతుంది, ఇదొక కర్మ. వర్షాకాలం వర్షం పడుతుంది, అదొక కర్మ. ఎండాకాలం తీవ్రమైనటువంటి ఎండ తప్పిస్తుంది, అదొక కర్మ. అంటే ఎండ అంటే అబ్బా అని మనం అంటాం, కానీ ఆ ఎండ లేకపోతే, ఒక ఆయన అన్నారు, స్వామి ఎప్పుడు చల్లగా ఉంటే బాగుంటుంది కదా, చచ్చిపోతాం మనం, బ్రతకలేం. ఎప్పుడు అలా ఉండకూడదు. అది సమశీతోష్ణత కాదు, అది సమతుల్యత కాదు. నిజంగా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటనంటే, ఈ ఆర్యావర్తం అనేటువంటి భారత భూమికి ఉండేది శీతోష్ణాలు సమతుల్యతతో ఇక్కడ ఉంటాయి. ఎండాకాలం కరెక్ట్గా 4 నెలలు, వర్షాకాలం కరెక్ట్గా 4 నెలలు, చలికాలం కరెక్ట్గా 4 నెలలు, అలాగే 12 నెలలు కూడా ఋతువులు కరెక్ట్గా వస్తుంది మనకు. కాబట్టి ఇవన్నీ ఒక కార్మికంగా, ఒక కర్మకు బద్ధమై ఈ ప్రకృతి నడుస్తూ ఉంది. అందుకనే మనకు ఆ కర్మ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పారు. కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతగం సమాహ. నువ్వు ఎప్పుడు కర్మని విడిచిపెట్టడానికి లేదురా అబ్బాయి, నీ కర్మల్ని నువ్వు ఆచరిస్తూ పోతూ ఉండడమే. కర్మలు విడిచిపెట్టి నువ్వు భ్రష్టుడు అవుతావు. కాబట్టి ఒక కర్మమయమై ఉన్నటువంటి ప్రకృతిలో నేను పడ్డాను అని అంటే నేను కూడా కర్మతో అనుబంధమై ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను కూడా కొన్ని కర్మలు చేయాలి. ఆ కర్మలు ఏంటనంటే వేదం శాసిస్తుంది. ఇదిగో అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, పౌండరీక, చైన, అలాగనే వాజపేయి, అశ్వమేధాది ఈ క్రతువులన్నింటినీ చేయాలి. ఎందుకు ఈ శ్రౌత కర్మలు చేయాలి, క్రతువులు చేయాలి అని అంటే ఇవన్నిటి వల్ల ప్రకృతికి కావలసినటువంటి పౌష్టికత దీని నుండే తయారవుతుంది. ఈ ప్రకృతి పరిపుష్టి అవుతుంది. ఎందుకనంటే మనం వాడుకుంటున్నాం ఈ ప్రకృతిని. మళ్ళీ ప్రకృతికి కావలసిన శక్తిని, ఈ ప్రకృతికి కావలసిన పుష్టిని మనం అందించాలి. కాబట్టి ఆ క్రతువు ఏదైతే శ్రౌత క్రతువులు ఉన్నాయో అవన్నీ నేనే అన్నాడు పరమాత్మ. అంటే ఆ రూపంతో నేను అక్కడ ఉన్నాను, ఆ కర్మ రూపంలో నేనున్నాను. ఆ కర్మలని ఏ పురుషుడైతే చేస్తున్నాడో పురుషుల్లో ఉండేది నేనే, వాడికి సంకల్పం కలిగింది నేనే, ఆ కర్మ జరిగింది కర్మ నేనే. ఆ కర్మ ద్వారా ఏవైతే ఆహుతులన్నీ హుతం, ఏదైతే అగ్ని హుతం అహమేవ అవన్నీ హుతమైందో ఆ పదార్థం నేనే. ఆ పదార్థం హుతమైన తర్వాత పైకెళ్ళి ప్రకృతిని పరిపుష్టి చేసేటువంటి విభాగం నేనే. అక్కడి నుంచి ప్రకృతి నుంచి క్రిందకు అందేటువంటి అన్ని ఫలాలు నేనే. ఇది ఒక పెద్ద చక్రం. ఇది అన్నీ ఆ పరమాత్మ యొక్క నియతి. ఇలా జరుగుతూ ఉంది. బాగా ఆలోచించండి. నాకు అనిపించింది అన్నీ నేనే 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 అంటే నాకు అనిపించింది, నీ పేరు ఏమిటయ్యా అని అడిగాను ఒక ఆయన్ని. నా పేరండి రవికుమార్ అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చారు. నీళ్లు పట్టుకొస్తే తాగాను. సగం తాగిన తర్వాత చూస్తే రవికుమార్ అని ఉంది. ఏమయ్యా నీ పేరు రవికుమార్, ఈ గ్లాస్ పేరు రవికుమార్ ఏమిటయ్యా అని అడిగాను. అబ్బే ఇంకా వెయిట్ చేయండి అన్నాడు. భోజనానికి వెళ్ళాం. ఒక కంచెం పెట్టారు, దాని మీద కూడా రవికుమార్ అన్నారు. అదేంటి ఆ ప్లేట్ మీద కూడా రవికుమార్? స్వామి అన్నీ నేనే. ఆఫ్టర్ ఆల్ ఒక ఈడియట్ ఫెలో, వీడే కంచంలో వీడే, మంచంలో వీడే, గ్లాసులో వీడే, స్పూన్లో వీడే, వీడు వీడే. నీకే అన్నిట్లో ఉండగలిగే శక్తి నీకున్నప్పుడు పరమాత్మకు అన్నిట్లో ఉండగలిగే శక్తి ఎందుకు లేదు? కమాన్, వాడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు వాడు.